చెప్తున్నా మీకు. సంఘం ఎలా స్థాపించబడింది, సంఘ అధ్యక్షులు ఎవరు, మరి ఆ సంఘము ఎలాంటి పద్ధతుల్లో నడిపించబడాలి అనే సంగతి ఈ రోజున చాలామందికి తెలియట్లేదు. అందుకే సంఘములో ఈ రోజున చోటు చేసుకున్న కొన్ని అన్ని చోటు చేసుకుంటూ ఉన్నాయి. సరైన ఉపదేశాలు బోధించకపోవటం, బోధల్లో కూడా మీరు గమనించండి, సంఘ బోధల్లో కూడా ఈ రోజున ఒక మారు మనసును గురించి, బాప్తిస్మాలను గురించి, పరిశుద్ధాత్మలను, వేరుబాటు జీవితాలను గురించి, సంఘ పరిపూర్ణతలను గురించినటువంటి బోధలు అరుదైపోతున్నాయి. కొందరేమో కల్పనా కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. బైబిల్లో ఉన్న మాటలే కల్పనా కథలు చెప్పుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకి కొంచెం చక్కని మాటలు, తీయని మాటలు మాట్లాడటం తెలుసు. పౌలు గారు అదే అంటారు, కొందరు తీయని మాటలు చెప్తున్నారు, చక్కని మాటలు చెప్తున్నారు, వంకరి మాటలు చెప్తున్నారు. అర్థమైందా? ఆ చక్కని మాటలు, తీయని మాటలు, వంకర మాటలు నేను ఉపయోగించట్లేదు అంట.